ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడంతో అన్ని పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు రాణా చిరంజీవి, కార్యదర్శి అల్లా బకాష్ తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. వారిని అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ సంక్షేమ సారథిగా నిలిచారని, మరోమారు ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింత సంక్షేమంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మతతత్వ పార్టీగా ఉన్న బీజేపీతో చంద్రబాబు పొట్టు పెట్టుకొని ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. 2014లో వీరంతా కలిసి పోటీ చేశారని, ఆ తర్వాత ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ వేదికల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నాయకులంతా ఇప్పుడు ఒకటయ్యారని అన్నారు. ఒక్క ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న ఈ మూడు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే అన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలు కూడా అంతా కూడా చేరువుగా ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో బలపరచాలని చెప్పేసి ప్రజల కోసం కూడా ఆయన పరిపాలన అంతా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగిందని, మరొకమారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం అంతా కూడా ప్రతి పేదవానికి కూడా అందుతుందని చెప్పేసి ఈరోజు భావించి ఎంఐఎం నగర అధ్యక్షులైన చిరంజీవి గారు, అలాగే జనరల్స్ ప్రధాన కార్యదర్శి అల్లా బకాష్ గారు, 23వ డివిజన్ ఈ ఎంఐఎం యొక్క కన్వీనర్ రాజు గారు, ఇంకా చాలామంది కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కూడా సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో ఒక ఊసరవెల్లి మాదిరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ వారి నాయకుడు వారి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారు. మతతత్వ పార్టీతోనూ అలాగే అవకాశవాదులతో కూడా ఈరోజు కూడా ఎన్నికల్లో కూడా చేసేసి కూడా కేవలం ఎన్నికల్లో ఆ కుర్చీ కోసం, ముఖ్యమంత్రి సీటు కోసమే ఈరోజు కూడా పాటలాడుతున్నారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ ఈ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమం ఎలా అందాలని మాత్రం ఇంతవరకు కూడా ఎక్కడ కానీ స్పష్టంగా రాలేదు. నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా 2014 ఈ రాష్ట్రం విభజించినప్పుడు మీ మూడు పార్టీలు కూడా, మోడీ పార్టీ, బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అందరూ కూడా కలిసి మీరు దాదాపుగా 4 సంవత్సరాలు పరిపాలించి ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమి అడిగారు? ఈ రాష్ట్రాన్ని అదక్పాలని కూడా పోయిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు. పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగలేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేదు. అలాగే స్పెషల్ స్టేటస్ లేదు అని చెప్పేసి అని నా చంద్రబాబు నాయుడు గారు, అలాగే 2020 అనుకున్నాం ఇదే బహిరంగ సభలో కూడా అమరావతిలో అనుకున్నాం, ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంగా వాడుకున్నాడు అని చెప్పేసి బహిరంగ ప్రకటించిన వారు ఈరోజు మరొక మారు కూడా మీరు పొత్తులతో కలిసి ఈరోజు ఎన్నికలకు వస్తున్నారే. ఈరోజు చిలుకూరుపేటలో కూడా ఉందే, మీరు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు కూడా మీరు నిజంగా కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు కలిశారు 2014లో? ఏమి చెప్పారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు? తర్వాత మళ్ళీ ఎందుకు విడిపోయారు? తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు కలిశారు? ఈ అవకాశవాద రాజకీయాలు మాత్రం పూర్తిగా కూడా ఈరోజు ప్రజలు ఎవరు కానీ ఆమోదించరు. ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళని కూడా నేను ఆహ్వానిస్తూ తప్పకుండా వారందరికీ కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ యొక్క ఎన్నికల్లో పార్టీ యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి కోరుతాను. ఈరోజు శాసనసభ్యులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి సమక్షంలో ఎంఐఎం పార్టీ నుంచి ఒక 95 కుటుంబాలు చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీ వైఎస్ఆర్సీపీకి కూడా మిత్రపక్షమే కాబట్టి మా అసదుద్దీన్ బరిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటు పోటీ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఉంది కాబట్టి మేము వెనక నుండి కృషి చేయడం కానీ అంటే పార్టీలోనే ఉండి బలోపేతం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మా వంతున కృషి చేస్తున్నాం.